జ్యోతి గారు, అంజీ గారు అనంతపురం నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 8 ఏళ్ళు అయ్యింది. ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఒకటే మాట, భర్తకి 0 అకౌంటు, భార్యకి ట్యూబ్లు బ్లాక్. ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, డోనార్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. అంత స్తోమత లేక ఎన్నో చోట్ల తిరిగారు 8 ఏళ్ల నుంచి. ఎక్కడా కూడా 0 అకౌంట్తో ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పిన డాక్టరు లేడు, 0 అకౌంట్తో కణాలు తెచ్చుకోవచ్చు అని చెప్పిన డాక్టరు లేడు, ట్యూబులు బ్లాక్ ఉంటే ఓపెన్ అవుతాయి మందులతో అని చెప్పిన డాక్టర్ లేడు. ప్రతి ఒక్క చోట వాళ్ళు ఐవీఎఫ్, డోనారు అని చెప్పారు. భార్యకు ట్యూబులు బ్లాక్, ఐవీఎఫ్ తప్పదు. భర్తకు 0 అకౌంట్, డోనార్ తప్పదు. ఇంతే. 3 లక్షలు పట్టుకొస్తారా, 2 లక్షలు పట్టుకొస్తారా, 4 లక్షలు పట్టుకొస్తారా అని రేట్లు మారుతున్నాయి తప్ప ఐవీఎఫ్, డోనార్ అనే పదం మారలేదు. మరి చివరికి వీళ్ళు ఏ దేవుడు కాపాడాడు తెలియదు. నా వీడియో చూసి చివరికి విజయవాడ ఇక్కడికి వచ్చి అనంతపురం నుంచి భర్త వీర్య కణాలు 0 నుంచి 28 మిలియన్స్కి పెరిగాయి. భార్య 2 ట్యూబులు బ్లాక్ ఉన్న వల్ల 2 ట్యూబులు ఓపెన్ అయ్యాయి. ఒక సక్సెస్ కాదు, 2 సక్సెస్. 0 to హీరో అయ్యాడు. ట్యూబులు 2 బ్లాక్ ఉన్నవి 2 ఓపెన్ అయ్యాయి. ఎంత కదా. ఇంకా చెప్పాలంటే విచిత్రం ఏంటంటే, వీళ్ళు పాపం హాస్పిటల్కి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. రేట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు చక్కగా. ఐవీఎఫ్కి ఎంత అవుద్ది, ఇంజక్షన్లకి ఎంత అవుద్ది, తర్వాత డోనార్ శాంపుల్కి ఎంత అవుద్ది, ఇవన్నీ చక్కగా నీట్గా డేటా అంతా రాసి, ఇడ్లీ ఎంత, దోశ ఎంత, వడంత ఎంత, ఉల్లి దోశ అయితే ఎంత, సాదా దోశ అయితే ఎంత అన్నట్టుగా రాసి పెట్టారు. ఇందుట్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఐటమ్ కూడా కట్టలేదు వీళ్ళు. అన్ని ఐటమ్స్ కలిపి టోటల్ మనం అసలు ఎలాగూ కాదు. సరే, దేవుడి మీదే భారం పెట్టారు. ఏదో ఒక రోజు దేవుడు మా గోడి వినకపోతాడా, మాకు ఒక దారి చూపించకపోతాడా అనే నమ్మకంతో అలా 8 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంటే ఆ దేవుడు, ఏ దేవుడు అండి? ఆంజనేయ స్వామి. అబ్బా, మా ఆవిడ ఇప్పుడు ఆంజనేయ వ్రతం చేస్తుంది 40 రోజులు. మీ అందరి వదిలి మేము చేస్తున్నామయ్యా పూజలు. చాలా మంది మా డాక్టర్లు కూడా అడుగుతున్నారు, ఏం డాక్టర్ గారు, అల్లా నమ్మిన వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరే ప్రెగ్నెన్సీ వస్తుంది. వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆంజనేయ స్వామి నమ్మిన వాళ్ళు మీ దగ్గర వస్తున్నాయి, ఏసై నమ్మిన వాళ్ళు కూడా మీ దగ్గర వస్తున్నాయి. ఇదేం గొడవండి? అందరు దేవుళ్ళు ఎవరు నమ్మినా మీ దగ్గరికే తీసుకొస్తున్నారు. ఆ దేవుళ్ళు మా దగ్గరికి ఎందుకు తీసుకురావట్లేదు అని అడిగారు. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏమో నాకేం తెలుసు, దేవుడిని అడగండి అన్న. ఇప్పుడు 3 రోజుల క్రితమే, మన ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి వ్రతం చేశాం. మరి అలాగే నిన్నేమో నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పొట్టలో పాలు పోసి మరి అక్కడ పూజలు చేశాం. ఆ ఏరియాకి వెళ్ళాలంటే భయం వేసింది నాకు. మధ్యలో ఇంకొక నాగేంద్ర స్వామి కాకుండా సైతాను స్వామి వచ్చి కట్టేస్తారేమోనని. ఎందుకంటే పొదలు, దేవుడు ఉన్నాడో దెయ్యం ఉందో కూడా తెలియని ప్రదేశం అది. అలా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. అట్లాగే ఆంజనేయ స్వామి ఇప్పుడు మా ఆవిడ 40 రోజుల దీక్షలో ఉంది. దసరాకి 9 రోజులు 9 రోజులు కేవలం లిక్విడ్స్ మాత్రమే తిని ఆవిడ దీక్ష చేస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. ఆ అమ్మవారి దుర్గమ్మ అవతారాలు మీకు వీడియోలు కూడా పెట్టాం, షార్ట్స్. కదా, మీరు ఎక్కువ చూడరు అనుకో, మీరు చూసే వీడియోలు వేరేగా ఉంటాయి. అంటారా అంటారా అక్కడ ఉంటాయి వీడియోలు. వీటికి ఎవరు కొడతారు? మా వీడియోలు కొట్టరు. సరే, మీరు కొట్టినా కొట్టకపోయినా మీ కోసం అయినా సరే మేము దేవుణ్ణి మీ గురించి అయినా ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. యేసయ్య గురించి అయితే క్రిస్మస్ రోజు ఇక్కడ 6 పాస్టర్లతో ఇదే ప్లేస్లో 6 పాస్టర్లు ప్రేయర్లు చేస్తారు. ఈ హాల్ అంతా షేక్ అవుతుంది అంతే. చూసారా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఈ డాక్టరు? దేవుడు నా శరీరాన్ని స్వీకరించి ఒక బిడ్డని మీకు ఇవ్వాలంటే అది ఆయన కిందకు వచ్చి ఇవ్వలేడు కాబట్టి నా ద్వారా ఆ బిడ్డను అంతే ఏర్పాటు చేశారు కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. అర్థమైందమ్మా? తల్లిదండ్రులు చేసే పూజలు ఆ పుణ్యం బిడ్డలకు వస్తుంది అంటారు. అలాగే డాక్టరు దంపతులు చేసే పూజలు అవి పేషెంట్లకు వస్తే చాలు అనుకుంటాం మేము. ఏది ఏమైనా ఇక్కడ చెప్తాను. ఐవీఎఫ్కి 85,000,
ఇంజక్షన్లకి 90,000, బ్లడ్ టెస్ట్కి 10,000, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్, బ్లడ్ గ్రూప్, థైరాయిడ్, షుగర్ టెస్ట్ ఇవి ఉంటాయి అనమాట. 10,000 భర్తకు ఒక రౌండ్, భార్యకు ఒక రౌండ్. అంతకుముందు డాక్టర్లు చేసినా రౌండ్ వేసుకోవాల్సిందే. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే మాకు బ్లడ్. అలాగే డోనార్ శాంపుల్కి 15,000, ఈ ఎఫ్పిఈటి అదేంటో 25,000, ఏంటి ప్రిజర్వేషన్ ఓ 20,000. ఇది లెక్కలు. అంతా కలిపి ఎంత అయిందో కూడా తెలియదు. టోటల్ వేయలే మళ్ళీ క్యాల్కులేటర్ మనమే కొనుక్కుని వేసుకోవాలి. సరే ఏది ఏమైనా అంటే అవి మారతాయి, కన్ఫర్మ్ కాదు, అవి మారతాయి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి. సరే ఈ అన్నిటి నుంచి బాధ ఐవీఎఫ్కి వెళ్ళాలంటే మనకి ట్యూబులు బ్లాక్ ఉంటే బాధ. ఇప్పుడు ఏమైంది, 2 ట్యూబులు ఓపెన్, 2 ట్యూబులు ఓపెన్, 2 ట్యూబులు బ్లాక్. ఇంతకుముందు 2 ట్యూబులు ఓపెన్. రేడియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, మనం చేసిందిగా, డైరెక్ట్గా రేడియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చిన రిపోర్ట్. 2 ట్యూబులు చక్కగా కనబడుతుంది ఫిలింలో కూడా. బోత్ ట్యూబ్స్ ఆర్ పేటెంట్, బైలేటరల్ పేటెంట్ ట్యూబ్స్ అన్నారు. పార్షియల్ బైకార్నేట్ యూట్రస్, ఆవిడ యూట్రస్ కూడా పక్కకి తిరిగింది, బైకార్నేట్ యూట్రస్. అమ్మో ఇది చూస్తే మనకు ఒక ఆపరేషన్ కూడా చెప్పేవాళ్ళు, చూడలే ఇంకా. తర్వాత యూట్రైన్ కాబట్టి వెల్ డీలినేటెడ్, నో ఆబ్వియస్ ఫిల్లింగ్ డిఫెక్ట్స్, కాంట్రాస్ట్ నోటెడ్ ఇన్ బైలేటరల్ ఫెలోపియన్ ట్యూబ్, స్పిల్లేజ్ ఆఫ్ కాంట్రాస్ట్ నోటెడ్ ఇన్ పెల్విక్ క్యావిటీ ఫ్రమ్ బోత్ సైడ్స్ అని చెప్పి చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. చూడండి, ఆయన కౌంట్ అయితే 0. ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు 0, అక్కడ 0 అని కూడా చెప్పారు, డోనార్ అని కూడా చెప్పారు. కానీ మన దగ్గర రీసెంట్ గా టెస్ట్ చేసినప్పుడు 4 నెలల కోర్స్ అయింది వాళ్ళకి. 4 నెలల మీరు చూసిన 5 నెలలు అయింది. 5 నెలల కోర్స్ అయిన తర్వాత టెస్ట్ చేస్తే కౌంట్ 28 మిలియన్స్, మొటిలిటీ 25%, మార్పాలజీ 45% వచ్చింది. 28 మిలియన్స్ అంటే 2,80,00,000. ఒక్క బిడ్డ చాలు ఆయనకి, ఒకటి చాలు దీంట్లో. అంటే 2,80,00,000 మంది భార్యల్ని ఆవిడ అంగీకరిస్తే 2,80,00,000 మంది పిల్లలు కానొచ్చు ఇప్పుడు. మరి ఆవిడ చేసుకొని ఇవ్వాలి, కానీ అంతమంది పిల్లలు పుట్టే శక్తి వచ్చింది ఆయన. శక్తిమాన్ అయ్యాడు ఇప్పుడు. ఒకప్పుడు 0 అన్నారు, ఆయన ఇంకెట చూశారు, డోనార్ బాబు వేరే మార్గం లేదు. ఇప్పుడు హీరో అయ్యాడు. వాళ్ళు ఎలా చూడాలి, శక్తిమాన్ అయ్యాడు. చూసారమ్మా, చెప్పాలయ్యా, మీలాంటి వాళ్ళని ఎంత బాధ పెడుతున్నారు అంత బాధ పెడుతున్నారు బయట. ఎందుకు 0 అయిందో తెలియదు, ఎందుకు కౌంటర్ రావట్లేదో తెలియదు, ఎందుకు ట్యూబ్ బ్లాక్ అయిందో తెలియదు, ఎందుకు మరి అది ఓపెన్ అవ్వట్లేదో తెలియదు. ఈ మాయిదారి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎందుకు మరి చక్కగా మాట్లాడుకోకుండా, ప్రయత్నం చేయకోకుండా ఐవీఎఫ్ అంటున్నారో తెలియదు. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మరి దేవుడి మీదే భారం వేసి వాళ్ళు కూర్చున్నారా. ఆంజనేయుడే ఈరోజు ఇక్కడ వరకు లాక్కొచ్చి మీకు ఆ గండం నుంచి గట్టెక్కదట్టు చేశాడు. ఇక ఐవీఎఫ్ అనేది నీ జీవితంలో లేదు, ఇక డోనార్ అనే మాట ఇరికి లేదు. 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఏచ్చో పుచ్చో మన బిడ్డ మనకు పుడితే సంతోషం. దేనికమ్మా 3 లక్షలు పెట్టి డోనార్లు, ఐవీఎఫ్లు. సరే ఏదేమైనా వాళ్ళ మాటలు విందాం. నేనే చెప్పుకుంటూ వెళ్తే కుదరదు. వాళ్ళ మనసులో బాధ కూడా తెలిస్తే మనకు కూడా కొంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం కూడా అదే పేజ్లో ఉండుంటాం. అలాంటి వాళ్ళకి ధైర్యం వస్తుంది. లో కౌంట్ వాళ్ళకి మార్ఫాలజీ డిఫెక్టు, మొటిలిటీ డిఫెక్టు, ఇలా కొంచెం కత్తి అది ఉంది ఇది ఉందని భయపెట్టే డాక్టర్లు ఉన్న వాళ్ళకి 0 ఉన్నాడు ఈయన. 0 నుంచి వచ్చినప్పుడు మీరెంత, మీది ఇంకా ఈజీ కదా. అలాగే ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, ఒక ట్యూబ్ సగం ఉందన్నారు, సగం లేదన్నారు అనే వాళ్ళకి 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి. ఆవిడకే సక్సెస్ అయింది, 2 ట్యూబ్లు ఓపెన్ అయినాయి. మీరెంత? అందుకని వాళ్ళ మాట వింటే మీలో కూడా ధైర్యం అయింది. మీకు కూడా ఐవీఎఫ్లు అక్కర్లేదు, న్యాచురల్గా మందులతో తెచ్చుకోవచ్చు, ఆపరేషన్ కూడా అక్కర్లేదు అనే విషయం తెలుస్తుంది. తర్వాత నేను చెప్తా వీళ్ళు ఎలా సక్సెస్ అయింది మన మ్యాజిక్ ఫార్ములా ద్వారా అనేది నేను మీకు చెప్తాను. మన మ్యాజిక్ ఫార్ములాలో ఎలా మ్యాజిక్గా అలా ఓపెన్ చేసాం, ఒకేసారి కౌంట్ని పెంచాం అనేది నేను చెప్తా. ముందు వాళ్ళ మాటలో విందాం, మీరు చెప్పండి. మాది అనంతపురం జిల్లా రాప్తాడు. మేము యూట్యూబ్లో చూసి వచ్చాము. రాప్తాడంటే ఎవరు ఎమ్మెల్యే గారు? పరిటాల సునీతమ్మ. సునీతమ్మ గారా? ఓకే ఓకే, పెద్ద మంచి ఏరియా. వచ్చాము ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చాము. మా భార్య చూసింది, చూస్తేనే ఇక్కడ మన విజయవాడలో మన డాక్టర్ వైఎస్ బాబు గారు ఫార్మల్ ఇక్కడ మన
మా భార్య చూసింది. చూస్తేనే మనం అక్కడ పదాం ఫస్ట్ అని తోలుకొని వచ్చిందాన్ని. నేను కూడా నమ్మలేదు. ఫస్ట్ అది పదాం అంటేనే వచ్చేసాము. వస్తేనే మాకు ఇక్కడ వస్తే ఇట్లే మేము మాత్రం మాకు మీటింగ్ చెప్పి ఇట్లా చూసుకొని పొమ్మనండి. చూసుకొని వెళ్ళాము. మళ్ళీ 4 months వాడి ట్యాబ్లెట్లు వచ్చాము. వస్తేనే మళ్ళీ మాకు రిపోర్ట్లు అన్నీ వచ్చాయి. రిపోర్ట్లు వస్తేనే మళ్ళీ ఉతూరి మాకు అంతా పోయి చెక్ చేసుకొని రమ్మన్నారు. వచ్చాము మళ్ళీ. ఇప్పుడు 4 months అయిపోయినాయి. 4 months అయిపోతానే మాకు టూపులు గీపులు అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయ్యాయి. మరి మందుల ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. నిజమైంది కదా ఇవాళమ్మ? అది బయట అంతా ఇన్నాళ్ళు 8 ఏళ్ళ నుంచి మీరు భయపెట్టారు. అదంతా నిజం కాదు, మందులు ఉన్నాయి, ఇంగ్లీష్ మందులే అనే విషయం తెలిసింది మీకు. అదే మీరు కూడా చెప్పండి అమ్మా మీ బాధ కూడా. 10,000 డిస్కౌంట్ ఇచ్చారు. మీ మీద ఎంత ప్రేమ, ఆవిడది ఎంత జాలిగుండమ్మా, మామూలు జాలిగుండి కాదు. 10,000 డిస్కౌంట్ అండి. అంటే 10,000 పెట్టుకుంది సార్ అంత డబ్బు. అవును. దీపావళి ఆఫర్ ఫోన్ రాలేదా? దీపావళి ఆఫర్ ఉందమ్మా, ఎందుకు మిస్ అయిపోతావు? 50,000 డిస్కౌంట్ రా. వచ్చి చూస్తే సార్ వీడియో చూస్తే దానికి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినాక సక్సెస్. ఇప్పుడు కూడా ఫోన్లు వస్తానే ఉంటాయి, నీకు ఏం భయపడకు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్, 2 IVFలు పోతే 1 IVF ఫ్రీ రావచ్చు. మళ్ళీ ఫోన్లు వస్తానే ఉంటాయి. అసలు ఓపెనే కావాలి మాకు. ట్యూబులు ఓపెనే అవ్వమన్నారు. సాధ్యం కాదు మందులతో, IVF దిక్కు. ఏ హాస్పిటల్ అయినా ఎనికి పంపించేదే. IVF చేయించుకుంటే చూస్తాము, లేకుంటే లేదు. ఫస్ట్ రోజే చెప్పేయడమే. చెప్పేసాను సార్. 500 ఫీజు కట్టడం, లోపలికి వెళ్ళడం, IVF కి సిద్ధమా అని అడగడం, ఆఫర్ చెప్పడం, వెళ్ళిపోవడం. చూసి ఎనికి పంపిస్తాను. అట్లా ఎన్ని హాస్పిటల్ పోయి ఎనికి వచ్చినాము. అమ్మ నీకు ఎప్పుడైనా కానీ ఈ 4 నెలలు 5 నెలల్లో నేను ఒక్కసారైనా IVF చేయించుకోవాలనే మాట అన్నానా? అనలేదు సార్. ఒక్కసారి కూడా అన్నావు. ఆ వీడియో చూసే వచ్చినాం సార్. అవును. ఒక్కసారి కూడా కనీసం ఆపరేషన్ చేయించుకోమని అన్నానా? లేదు సార్. ఆపరేషన్ లేదు, IVFలు లేవు. చూపిద్దాం 6 డజన్ కని చూపిద్దామని కానీ నువ్వు దీనికి ఆడపిల్లలు అవుతారు, ఇది గొడ్రాలు పిల్లలు కాదానికి పిల్లల కథ ఏం తెలుసు అని కానీ అన్నారు. అవును, వాళ్ళు బాధ పెట్టడమే. అవునయ్యా, బాధ పెట్టడమే తెలుసు. ఎవరు కూడా ఒక్కరు కూడా ఆర్చేవాడు లేరు, తీర్చేవాడు లేరు, రూపాయి బిళ్ళ ఇచ్చేవాళ్ళు లేరు. అందరూ కూడా అవమానించేవాళ్ళే. పోన్లే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారు అనుకుని ఊరుకునే వాళ్ళు కూడా లేరు. పుల్లలేసి గుచ్చి 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 బాధ పెడతారు. ఇలాంటి సందర్భంలో మమ్మల్ని కాపాడతారు కదా అని చెప్పి ఒక డాక్టర్ గారికి వచ్చి బాధ చెప్పుకుంటుంటే డాక్టర్లేమో IVFకి వస్తావా పోతావా, IVFకి వస్తే రా లేకపోతే పో అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అంటూ ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. పోనీ అన్ని లక్షలు తీసుకొచ్చి ఉన్నదంతా ఊడ్చేసి బిడ్డ పుడుతుందనే గ్యారంటీ ఏమన్నా ఉందంటే నో గ్యారంటీ. ఎక్కడైనా నో గ్యారంటీ. గ్యారంటీ 100% ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కాబట్టి మరి చివరికి దేవుడి మీదే భారం వేసి ఆంజనేయ. అవును, ఎంతో మంది అమ్మ, నువ్వే కాదు 4-5 IVFలు పోగొట్టుకుని కూడా. ఇప్పుడు నేను కూడా ఎందుకు ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి 5 లక్షలు పెట్టుకోకుండా 500 ఫీజు పెట్టాడు డాక్టర్ గారు. అది సంవత్సరానికి, బిడ్డ పుట్టే వరకు 500 ఫీజు అంతే. ఇదేంటి 500 ఫీజు పెట్టారంటే చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఆయన MBBS చదివి, DGO చదివి, గైనకాలజిస్ట్ అయ్యి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయ్యి 500 ఫీజు ఏంటి అంటే కిడ్నీలు ఏమన్నా లేపేస్తాడా అని భయపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నేను కూడా ఒక పేద కుటుంబంలో పుట్టా. మా అమ్మకు చదువు లేదు, మా నాన్నకు చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, పూరి గుడిసె, మట్టి గోడలు. మరి మా అమ్మకు కూడా 3 సంవత్సరాల పిల్లలకు పుట్టకపోతే గొడ్రాలు అని బాధ పెడుతుంటే అప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకులతో సరిచేసి బిడ్డ పుట్టేటట్టుగా, నేను పుట్టేటట్టుగా చేశారు. ఆ రోజుల్లో కూడా IVF చెప్తే మా అమ్మ ఎక్కడ చేయించుకుంటుంది IVF? నేను ఎక్కడ పుట్టేవాడిని? ప్రతి నెల 3 లక్షలు తీసుకెళ్ళి IVF చేయించుకోవాలంటే బంగారు పల్లెల్లో తినేవాళ్ళకి సాధ్యమేమో కానీ స్టీలు పల్లెల్లో పచ్చడి మెతుకులు తింటూ నాకు ఒక బిడ్డ కావాలని కోరుకునే వాళ్ళ కళ ఇక కళలైపోతాయి. అలా కాదు, అలా అవనీయకూడదు. ఆ దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. బురద గుంటలో కలువు పువ్వు లాంటి నన్ను తీసుకొచ్చి ఆ సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి మరి ఒళ్ళో పెట్టుకుంది నన్ను.
డాక్టర్ని చేసింది. ఆ ఊరిలో మా ఊరికి బస్సు లేదు, ట్రైన్ లేదు, మరి మా ఊరికి ఎలాంటి వసతులు లేవు. అయినా కూడా మరి నా దగ్గరికి మా భార్య అన్ని చూస్తుంటా సార్, చూసిందా మరి చూస్తానే ఉంటుంది సార్. వచ్చి నా దగ్గరికి ఒక మాస్టర్ రూపంలో వచ్చి, చదువుకో నాయనా, నీకు నీ దరిద్రము పోగొట్టుకునే మార్గం దాంట్లో దొరుకుద్ది, నాలెడ్జ్ ఈజ్ పవర్, చదువుకో చాలు నీ దరిద్రం పోద్దని చెప్తే చదువుకున్నాను. ఈరోజు గైనకాలజిస్ట్ అయ్యాను. నా దరిద్రం పోవడమే కాదు, 14,000 మంది సంతానం లేదు అనే దరిద్రంతో బాధపడుతున్న దంపతుల దరిద్రాన్ని కూడా వదిలిచ్చి చక్కని 12 బిడ్డ ఇచ్చాం. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు ఇలా ఉన్నాడు, మిగతా డాక్టర్లంతా ఒక రకంగా ఉన్నారంటే, డాక్టర్ వైఎస్ బాబు ఎలక్టెడ్ బై ద గాడ్, మై బాస్ ఈజ్ గాడ్. అది మీ ఆంజనేయ స్వామి అయినా ఎవరైనా సరే ఇక్కడికే లాక్కొస్తారు. నీ కర్మ తీరినప్పుడు, నీ నెత్తి మీద దెయ్యం వదిలినప్పుడు నీకు దేవుడు కనిపిస్తాడు, ఇక్కడికి లాక్కొస్తాడు, నీ బిడ్డను నీ చేతిలో పెడతాడు. మరి మన దగ్గరికి రావాలన్నా నీకు దేవుడు దయ ఉండాలి, మన దగ్గర నిలబడి మందులు వాడాలన్నా నీకు దేవుడు దయ ఉండాలి. లేకపోతే దెయ్యం ఎప్పుడైనా నిన్ను లాక్కుపోద్ది. ఆ దెయ్యం నెత్తి మీదకి వచ్చిందంటే పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది. డాక్టర్ వైఎస్ బాబును మాత్రం కొరివి దెయ్యం రా బాబు, వాడి దగ్గర తప్ప ఎవరి దగ్గరికైనా వెళ్ళు, సందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళు, గొంతులో డాక్టర్ దగ్గరికి వెళ్ళు, కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి మాత్రం వెళ్ళకు అంటది. అందుకే నా దెయ్యాన్ని దింపే మార్గం మీరు చూసుకోవాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అది యేసయ్యను పట్టుకుంటావా, అల్లాని పట్టుకుంటావా, వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటావా, సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటావా, సాయినాథుని పట్టుకుంటావా, శివయ్యని పట్టుకుంటావా, ఆంజనేయుని పట్టుకుంటావా, నీ ఇష్టం. అమ్మవారిని పట్టుకుంటావా, అయ్యవారిని పట్టుకుంటావా, నీ ఇష్టం. అర్థమైందా? ఏ దేవుణ్ణి నమ్మినా పర్లేదు, కానీ దెయ్యాన్ని మాత్రం దింపుకోకపోతే నా దగ్గరికి రాలేరు, వచ్చినా నిలవలేరు. అదే చెప్తున్నా నేను. ఖచ్చితంగా బిడ్డని పొందొచ్చు న్యాచురల్గా. అమ్మ ఈరోజు నువ్వు మందులతోనే కదా ట్యూబులు ఓపెన్ చేసుకున్నావు, మందులతోనే కదా ఈయన కణాలు పెంచుకున్నారు. బయట ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా నమ్మలేకపోయారు. చాలా చెప్పు, మాకు నిజమేనంటారా కణాలు వచ్చినాయి, మాకు నిజమేనంటారా ట్యూబులు ఓపెన్ అయినాయా? ఎందుకంటే బయట డాక్టర్ల దగ్గర చేయించుకొచ్చిన టెస్టులే కదా అయ్యి. ఆ డాక్టర్లు కూడా నమ్మట్లేదు, అది కదా ప్రాబ్లం. అన్ని రిపోర్ట్స్ చూస్తున్నారు సార్. అదే టెస్టులు చేసిన డాక్టర్లు కూడా ట్యూబులు బ్లాక్ అయితే నీకు ఎలా ఓపెన్ అయినాయి, రిపోర్ట్స్ తెచ్చిన ఆ మందులు తీసుకురా, ఏమి ఇచ్చారో కాగితాలు తీసుకురా, దాంట్లో ఉండవు కదా మన మందులు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే ఆ మ్యాజిక్ ఏంటో కనుక్కురా, నాకు చెప్పు. ఇది పరిస్థితి. కాబట్టి ఇలా ఉంది వైద్యం అనే విషయాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదమ్మా, ఇల్లే ఫస్ట్ కాదు, ఇల్లే లాస్ట్ కాదు. కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసాం మందులతో, కొన్ని వేల మందికి వీరకణాలు పెంచాం మందులతో, అది కూడా ఒకే రకమైన మందుతో. భర్తకి భార్యకి ఒకే మందులు ఇచ్చాం, ఫస్ట్ 2 నెలలు ఒకే టీకా వేసాం. ఫస్ట్ రాగానే ఫస్ట్ రోజే టీకా వేసాం. ప్రపంచంలో ఎక్కడన్నా నీకు టీకా వేసారా? 3 లక్షలు అని చెప్పారు కానీ మరి టీకా వేసారా? వేయలే. అసలు కొంతమంది డాక్టర్లు అయితే టీకానా, అలాంటిది ఎందుకుంటది, ఎక్కడుంది అసలు, ఏ బుక్లో ఉంది అంటున్నారు నన్ను. డాక్టర్లు కూడా టీకా గురించి తెలియట్లేదు, కానీ మోడీ గారికి టీకా గురించి తెలుసు. మోడీ గారు 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అందరికీ కూడా, భారతదేశంలో పిల్లలందరికీ కూడా టీకాలు ఇచ్చారు. ఎందుకు? పిల్లలు పుట్టడంలో ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని క్రిములు. ఒకవేళ పిల్లలు పుట్టినా అబార్షన్లు చేస్తాయి, అబార్షన్ చేయలేకపోతే అవకరాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గవర్నమెంట్ కూడా గుర్తించి టీకాలు వేసింది. మరి ఇంకా డాక్టర్ సుధాకర్ బాబు వేస్తే ఏంటి తప్పు? ప్రభుత్వం చేత నిర్ణయించుకున్న మెడికల్ కంపెనీలు తయారు చేసినవే, నిన్న మొన్న తయారు చేసినవి కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉంది ఈ టీకా. నేను కొత్తగా కనిపెట్టింది కాదు, కొత్తగా తయారు చేసింది కాదు, నేను వేసేది కాదు, ఇది ఉన్నదే. మరి ఎందుకు మిగతా డాక్టర్లు వేయట్లేదు? తెలియదు వాళ్ళకి. క్రిములు అనే మాటే తెలియదు వాళ్ళకి. వీళ్ళిద్దరికి ఒకే రకమైన పిల్లవాడి, ఈయనకి వీరకణాలు ఎలా పెంచాను, ఆయన ట్యూబులు ఎలా ఓపెన్ చేశాను. క్రిములు డిస్ట్రాక్షన్ డిఫెక్ట్, వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గెడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్. అదే క్రిమి ఒకవేళ ఇబ్బంది పెట్టి
భర్త వీర్య కణాలని తినేసింది, తలలు తినేసింది, తలలేకపోతుంది, తోకలు తినేసింది, తోక లేకుండా పోద్ది, మొత్తం మింగేసింది వీర్య కణాన్ని, గుండు సున్నా ఇద్ది. మరి అదే క్రిమిని నేను గుర్తించాను, ఇద్దరికి టెస్టులు చేశా, క్రిమిని గుర్తించా, ఇద్దరికి పిల్లపెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి తోలేసా, క్రిమి పోయింది, ఈయన వీర్య కణం బతికి పట్టగట్టింది. క్రిమి పోయింది, ఆయన ట్యూబుల్లో ఉన్న పొక్కు పోయింది, ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. దట్స్ ఆల్. అర్థమైందా? ఎవరు చేయింది, ఎక్కడా చేయింది, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. పోనీ రాదు, వచ్చింది అబద్ధము, ఫేకు అనుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి రీజియన్లో నడి బొడ్డు మీద కూర్చొని మాట్లాడుతున్నా నేను. నా అడ్రస్ తెలిసి మీరు ఎలా రాగలుగుతున్నారో, గవర్నమెంట్ కూడా వచ్చి నన్ను ఫేక్ అయితే ఈ పాటికి అరెస్ట్ చేస్తుంది. 30 ఏళ్ళ నుంచి సినిమా చూసినట్టు చూస్తుందా? పైగా నేను గవర్నమెంట్ డాక్టర్గా 12 సంవత్సరాలు పనిచేశాను. నా డిగ్రీలు ఫేక్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా? 12,000కు పైగా నేను ఆపరేషన్లు చేశాను, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు చేశాను, చేయనిస్తుందా? 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఉత్తమ గైనకాలజిస్ట్గా అవార్డు ఇచ్చారు, ఇస్తుందా? 3 సార్లు అవార్డు పుచ్చుకున్న ఏకైక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు. నువ్వు ఫేక్ అనుకుంటే నేను ఫేక్ కాను, నువ్వు బోకు అనుకుంటే నేను బోకు కాను. మై బాస్ ఈజ్ గాడ్. ఆ సంతాన బ్రహ్మ నీకు బిడ్డని ఇవ్వాలనుకుంటే అది నీకు ఇచ్చే మార్గం ఇక్కడ ఉంది. అది తెలుసుకున్నారు, చక్కగా నమ్మారు, మనం చెప్పినట్టు మందులు వాడారు, ఈరోజు ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు, అలాగే వీర్య కణాలు 0 నుంచి 28 మిలియన్స్కి పెంచుకున్నారు. ఇక ఐవీఎఫ్ అనే మాటే లేదు, ఇక న్యాచురల్గా ట్రై చేసుకోండి. 1-2 నెలల్లోనే ఆ ట్యూబులు అడ్డం పోయింది కాబట్టి వీర్య కణాలు వెళ్ళడానికి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ట్యూబ్ ఓపెన్ అయినా వీర్య కణాలు లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. నీకు వీర్య కణాలు వచ్చినాయి, వాళ్ళకి నీకు వీర్య కణాలు వచ్చినాయి, ఆవిడ ట్యూబ్ ఓపెన్ అవ్వలేకపోతే ప్రెగ్నెన్సీ రాదు, నీకు ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఇక ఆ 2 అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఇక మిగతా ప్రెగ్నెన్సీ రావడం కూడా 1-2 నెలల్లో అయిపోద్దమ్మా. మీ పని మీరు చేయండి. నేను చెప్పినట్టు ఆ మందులు తీసుకుని నేను చెప్పినట్టు వచ్చి ఆ మందులు వాడుకుంటా ఉండండి. జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే ఆ శుభ వార్త కూడా త్వరలోనే వచ్చేస్తుంది. ఇన్ని వచ్చినప్పుడు ఇక అది రాదా? ఇక ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూనే ఉంటాడు. సంతోషాలన్నీ ఒకసారే వస్తాయి, బాధలన్నీ కట్టగొట్టుకుని ఒకసారి వస్తాయి. ఇక బాధల టైం అయిపోయింది, ఫస్ట్ హాఫ్ బాధలన్నీ అయిపోయినాయి, సెకండ్ హాఫ్ అంతా సంతోషమే. ఓకే, పడ్డావు కాబట్టేనమ్మా అని ఒక లోకరక్షకుని ఇవ్వడానికే దేవుడు సిద్ధమయ్యాడు. ఆ బిడ్డను నీ చేతుల్లో పెడతాడు, తప్పనిసరిగా ఆ బిడ్డ లోకరక్షకుడిలాగా వెలుగుతాడు. ఆ బిడ్డను కన్నందుకు నువ్వు మాతృదేవత, ఆయన పితృదేవుడిగా ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా మీరు కూడా వెలుగొందుతారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. 1/2 డజన్ ప్రాప్తిరస్తమ్మా, నీకు మాత్రం 1/2 డజన్ ప్రాప్తిరస్తు. తప్పనిసరిగా గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్.